ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు నీకు ఏదైతే కష్టంగా అనిపిస్తుందో, ఏదైతే నష్టంగా కనిపిస్తుందో, ఏదైతే నువ్వు కోల్పోతున్నావు అనిపిస్తుందో, ఏదైతే నా జీవితంలో జరగకూడదని నువ్వు అనుకుంటున్నావో, అది దేవుడు జరగనిచ్చాడు అని అంటే నీకు శుభవార్త. అలా జరగనిచ్చాడు అని అంటే నీకు తెలియకుండానే దేవుడు ఏదో అపాయం నుండి నిన్ను తప్పించడానికే దీనిని అనుమతించాడు. వీసా ఆగిపోయిందా? కొనాల్సిన ఇల్లు కొనలేకపోయావా? రావాల్సిన లోను రాలేదా? నువ్వు అనుకున్న ఉద్యోగం నువ్వు సంపాదించలేకపోయావా? నీకు రావాల్సిన ప్రమోషన్ రాకుండా ఆగిపోయిందా? దీని అంతటి వెనుక మహాజ్ఞాని అయిన దేవుని ప్రణాళిక ఉంది. ఆయన నువ్వు చూడలేని అపాయాన్ని చూస్తున్నాడు కాబట్టి, నీకు తెలియనటువంటి ప్రమాదాన్ని ఆయన గమనించాడు కాబట్టి నీ జీవితంలో కొన్నిసార్లు ఆగో అంటాడు. నువ్వు అనుకున్న దాన్ని జరగకుండా చేస్తాడు. కారణం తెలుసా? నువ్వంటే ప్రేమ, నువ్వంటే ప్రాణం. నీకు తెలియంది, నువ్వు చూడండి ఆయన చూస్తున్నాడు కాబట్టి, క్షేమాన్ని భద్రతను నీకు ఇవ్వాలనుకున్నాడు కాబట్టి నీ జీవితంలో కొన్ని కష్టాలు నష్టాలు అనుమతిస్తాడు. అవి కష్టాలు కాదు, అవి నిన్ను హెచ్చించడానికి దేవుడు అనుమతించిన కనిపించని ఆశీర్వాదాలు. మర్చిపోవద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాడు.